k which the system equation has infinite number of solution. చూడండి ఇవి ఎక్కువ ఈ ఇన్ఫినైట్ ఈ బిట్స్ మీదనే ఈ కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. నో సొల్యూషన్ కావచ్చు, ఇన్ఫైనైట్ సొల్యూషన్ కావచ్చు, యూనిక్ సొల్యూషన్ కావచ్చు. ఈ 3 కండిషన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటూ గుర్తుండు మరి, ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్ కండిషన్ ఏంటంటే a1/a2 = b1/b2 = c1/c2. సో మరి ఇక్కడ a1 b1 c1 ఒక్కసారి నోట్ చేసుకుందాం. a1 = 2, b1 = 3, c1 = 5. సెకండ్ ఈక్వేషన్లో a2 b2 c2. ఓకేనా. a1/a2 అంటే ఏంటో చూద్దాం. a1/a2 అంటే 2/4. సో b1 అంటే 3/k. సో ఇక్కడ మనకు k వాల్యూ కావాలంటే రెండింటిని తీసుకుంటే ఎనఫ్ సరిపోతుంది. సో అయినా థర్డ్ తీసుకుందాం. c1/c2 అంటే 5/-5/-10 అవుతుంది. ఎందుకు అంటే ఇది ముందుకు తీసుకొస్తాం కాబట్టి -5/, అంటే ప్లస్ పాజిటివ్ టర్మ్స్ అవుతాయి. సో ఇవన్నీ ఈక్వేషన్స్. మరి ఇక్కడ మనము సాల్వ్ చేసేటప్పుడు ఎనీ 2 తీసుకోండి. సో ఈ రెండింటిని తీసుకున్న k వాల్యూ వస్తుంది, లేకపోతే ఈ రెండింటిని తీసుకున్న k వాల్యూ వస్తుంది. సో ఈ రెండింటిని ఫస్ట్ రెండింటిని తీసుకుంటే 2/4 = 3/k. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసే ముందు దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాసుకుందాం. k క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k 3 to 6. ఆన్సర్ ఈజ్ 6. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత 30 సెకండ్స్లో ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద లైన్స్ గివెన్ బై 2 లైన్స్ ఇచ్చిండు. వన్ లైన్ ఈజ్ 3x + 2ky = 2, 2x + 5y + 1 = 0 ఆర్ ప్యారలల్, దెన్ ద వాల్యూ ఆఫ్ k. మరి ప్యారలల్ అన్నప్పుడు ఏంటిది కండిషన్? ప్యారలల్ అన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి? నో సొల్యూషన్. 2 లైన్స్ హ్యావ్ నో సొల్యూషన్. మరి దీని కండిషన్ కూడా ఏంటి నాన్న? a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇదేంటి? నో సొల్యూషన్కు. సో ఇక్కడ నో సొల్యూషన్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇవి ప్యారలల్ లైన్స్ అన్నట్టు. నో సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ అంటే 1 సొల్యూషన్ ఉంటుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇండిపెండెంట్ లైన్స్ అంటాం వీటిని. సో కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ డిపెండెంట్ లైన్స్ ఏమో ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఇవి మేజర్గా ఇదే ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో గుర్తుపెట్టుకోవాలి. 3 కండిషన్స్. ఒక టేబుల్ ఉంటుంది మనకు చార్ట్ బుక్లో, దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ప్యారలల్ అయినప్పుడు k వాల్యూ అన్నాడు. అంటే ఈ కండిషన్ని మనం చేద్దాం. a1/a2 ఫస్ట్ మనం రాసుకోవాల్సింది ఏంటి నాన్న? a1 b1 c1. సో a1 = 3, b1 = 2k, c1 = -2. ఇది తీసుకొస్తాం కాబట్టి -2 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ -2 అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. 2ky -2 = మీకు ఎగ్జామ్లో కూడా ఇది 1-2 మార్క్స్ బిట్లో వస్తాయి. 2x + 5y + 1 = 0. సో హియర్ అబ్జర్వ్ a1 b1 ఇక్కడ రాసుకోవాలి. a1 = 3, b1 = -2k, c1 = -2. a2 = సెకండ్ ఈక్వేషన్ కాబట్టి 2, b2 y కోఎఫిషియంట్ y, c2 = 1. ఇది క్లియర్గా చెప్తున్నా నేను. సో దీనిలాగా మీరు అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి. ఇదంతా c2 = 1 కదా. ఓకే, ఈ విధంగా రాసుకోవాలి. ఈక్వేషన్స్ నుండి మనం రాసుకున్న తర్వాత మరి వాట్ ఈజ్ ద కండిషన్? ప్యారలల్ లైన్స్ a1/a2 = b1/b2. ఇక్కడ క్లియర్గా మనం రాసుకున్నాం కాబట్టి 3/2 = 2k/5. మరి 2k/5 మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది అంటే ఇక్కడ ట్రాన్స్పోజ్ రూల్స్లో డివిజన్ ఉన్నది, ఇటు వస్తే మల్టిప్లై అవుతాయి కదా. 5 3 = 15, 2 2 = 4k. సో దట్ ఈక్వల్స్ టు k ఇప్పుడు ఈ 15 ఇటు వస్తే ఏమవుతుంది? 4 ఇటు వస్తే ఏమవుతుంది? 4/5.
4/15 సారీ ఈ 4 ఇటు వస్తుంది, 4 ఇటు వస్తే 15/4. సో ఆన్సర్ ఈజ్ 15/4. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ x plus y is equal to 3. x plus y is equal to 3. If y is equal to 1, then x is equal to what? సింపుల్ క్వశ్చన్ కదా ఇది. y is equal to 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. is equal to 3. x is equal to 3 ప్లస్ 1 ఇటు పోతే ఏమవుతుందన్న -1. x is equal to 2. సో ఆప్షన్ 4 is the right answer. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నో సొల్యూషన్ కండిషన్ ఇచ్చింది, ఒక్కసారి చూడండి. నో సొల్యూషన్ కండిషన్, నో సొల్యూషన్కి ఏంటిది నాన్న, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇంకా అవి నోటెడ్ కావాలి మీకు. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. సో మరి ఇక్కడ మీరు మళ్ళీ కూడా ఇవి రాసుకోవాలి. ఇది a1 కోఎఫిషియంట్ ఎంత నాన్న ఇక్కడ రాసుకుందాం. a1 ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ కదా 1, b1 ఈజ్ ఈక్వల్ టు 2, c1 ఈజ్ ఈక్వల్ టు -3. సో a2 ఈజ్ ఈక్వల్ టు 5, b2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ k ఉంది కోఎఫిషియంట్ k ఆఫ్ y, c2 ఈజ్ ఈక్వల్ టు 7. సో మరి కండిషన్ వాట్ ఈస్ ద కండిషన్, 1/5 ఈజ్ ఈక్వల్ టు 2/k. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k ఇంటూ 1k, 5 ఇంటూ 10, 5 ఇంటూ 2 10. So answer 1 is the right answer. The pair of linear equations have 3x plus have dash solutions. ఏ సొల్యూషన్ ఉంటుందని అడుగుతుండు. సో ఇది డిఫరెంట్గా అడిగిండు క్వశ్చన్. మనం అక్కడ ఇందాక అడుగుతానేమో కే వాల్యూ అవి అనుకున్నాం. ఇది ఏముంటుంది, యూనిక్ సొల్యూషనా, మెనీ సొల్యూషనా, 2 సొల్యూషనా, నో సొల్యూషనా అని అడుగుతుండు. సో మరి దానికి మనం ఏం చేయాలి, అన్ని రేషియోస్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది చూద్దాం. a1 ఈజ్ ఈక్వల్ టు వాట్ 3, b1 ఈజ్ ఈక్వల్ టు వాట్ కోఎఫిషియంట్ ఆఫ్ y కాబట్టి 4, c1 ఈజ్ ఈక్వల్ టు 5. సెకండ్ ఈక్వేషన్ a2 ఈజ్ ఈక్వల్ టు 12, b2 ఈజ్ ఈక్వల్ టు 16, c2 ఈజ్ ఈక్వల్ టు 15. ఫస్ట్ కోఎఫిషియంట్స్ ఇట్లా రాసుకున్న తర్వాత రేషియోస్ కనుక్కుందాం. a1/a2 కదా, a1/a2 అంటే ఎంత నాన్న 3/12, దట్ ఈక్వల్స్ టు 1/4 వచ్చింది. ఓకే ఇది అయిపోయింది. b1/b2 అంటే b1/b2 4/16 అంటే 1/4. సో ఇది 5/15 వస్తుంది, 5/15 అంటే 1/3. అంటే ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి. c1/c2 నాట్ ఈక్వల్ వచ్చింది, అంటే ఈ కండిషన్ వచ్చింది నాన్న. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి కాబట్టి ఏ కండిషన్, దే హ్యావ్ నో సొల్యూషన్. అంటే దీస్ ఆర్ ప్యారలల్ లైన్స్ అన్నట్టు. నో సొల్యూషన్ మీన్స్ ప్యారలల్ లైన్స్ దే నెవర్ మీట్ ఎట్ ఎనీ పాయింట్. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. So the graph of ax plus by plus c is equal to 0 represents ఏంటి, కర్వా, సర్కిలా, స్ట్రేట్ లైనా, ఏది కాదా. సో లీనియర్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే స్ట్రేట్ లైన్ వస్తుంది. ఈ విధంగా ఏ విధంగా అయినా సరే స్ట్రేట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి the value of k which the system equation 3x plus y is equal to 0, kx plus 10y is equal to 0 has non-zero solution is. సో సొల్యూషన్ ఇక్కడ మనకు వాటి k వాల్యూ కనుక్కోమంటుంది ఇక్కడ k వాల్యూ. సో k వాల్యూ కనుక్కోవాలంటే మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ has a non-zero solution. 3a1 is equal to 3, b1 is equal to 5, a2 is equal to k, b2 is equal to 10. సో ఇక్కడ మరి మనకు కండిషన్ ఏంటంటే a1/a2 is equal to b1/b2.
B2. So 3/5 is equal to K/10. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైతే 10 3 30 5K. అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు మనం. 5 1 5 2 బోత్ సైడ్స్, 2 3 6, 5 8 వస్తే 30/5 అవుతుంది. 5 6 అవుతుంది నాన్న. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ px plus 2y is equal to 5 and 3x plus y is equal to 1 has unique solution if unique solution condition ఏంటి నాన్న? యూనిక్ అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఓకేనా? a1/a2 నాట్ ఈక్వల్ అంటే ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు p, a2 b1 ఈజ్ ఈక్వల్ టు 2, c1 అంటే -5 అవుతుంది. ఇది ఇటు వస్తే -5. సో హియర్ అబ్జర్వ్ a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఈజ్ ఈక్వల్ టు 1, c2 ఈజ్ ఈక్వల్ టు ఆల్సో -1 అవుతుంది. సో ఇప్పుడు మనకి 2 కావాలి కాబట్టి ఒకసారి రాసుకుందాం. a1 అంటే ఎంత? p, a2 మీన్స్ 3 నాట్ ఈక్వల్ టు b1 అంటే ఎంత? 1/2. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2p ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 3 వస్తుంది. 2p ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 వస్తుంది. సో దాన్ని ఏమని రాయొచ్చు మనం? 2p నాట్ ఈక్వల్ టు 3 అంటే 3 ఇటు వస్తుంది. b1 అంటే ఎంత నాన్న? ఇక్కడ b1 అంటే 2, b2 అంటే 1. ఇక్కడ మనం రాసినాం. b2 అంటే b1 అంటే 2. ఓకే. సో 3 2 6, p నాట్ ఈక్వల్ టు 6. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇక్కడ కండిషన్ ఏంటిది? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో a1 అంటే p, p/a2 అంటే 3 నాట్ ఈక్వల్ టు b1 అంటే 2, b2 అంటే 1. సో ఈ 3 అటు పోతే ఏమవుతుంది? p నాట్ ఈక్వల్ టు 6. కండిషన్ ఏంటిది అన్నట్టు ఇది, p నాట్ ఈక్వల్ టు 6. The pair of equations y is equal to 0 and y is equal to -3 has y is equal to 0 and y is equal to -3 has no solutions. No solutions. ఎందుకు no solutions? a1/a2 not is equal to b1/b2 నాట్ ఈక్వల్ టు మనకేం కండిషన్ రావాలి? c1/c2. దట్ ఈస్ ద కండిషన్. ఓకేనా? నో సొల్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లైన్స్ రిప్రజెంటెడ్ బై 8x plus 2py is equal to 2 and 2x plus 5y plus 1 are parallel if అన్నాడు. అంటే ప్యారలల్ కండిషన్ తెలియాలి మనకు. ప్యారలల్ అంటే ఏంటి నాన్న? నో సొల్యూషన్ అనుకున్నాం కదా. ప్యారలల్ అంటే నో సొల్యూషన్. మరి దీని కండిషన్స్ ఏంటి అంటే a1/a2 is equal to b1/b2. సో ఈ కండిషన్ ప్రకారం మనం ఇప్పుడు p వాల్యూ కనుక్కోవాలి. అంతేనా? మరి p వాల్యూ కనుక్కోవాలి అంటే మనము ఇక్కడ a1 a2 b1 b2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 మీన్స్ 8, b1 మీన్స్ 2py, c1 ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది కాబట్టి -2 అనుకోండి. సో ఇక్కడ a2 ఈజ్ ఈక్వల్ టు 3 2, b2 ఈజ్ ఈక్వల్ టు +5, c2 ఈజ్ ఈక్వల్ టు +1. సో a1/a2 మీన్స్ a1 మీన్స్ ఎంత? 8/a2 అంటే ఎంత ఉంది నాన్న? 2 ఈజ్ ఈక్వల్ టు b1 ఎంత ఉంది? 2p, b2 ఎంత ఉంది? 5 ఉంది. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 2 4 8 క్యాన్సిల్ అవుతుంది. ఈ 5 ఇటు వస్తే ఏమవుతుంది? 20 ఈజ్ ఈక్వల్ టు 2p. సో ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై 2t/2 ఈజ్ ఈక్వల్ టు p ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది నాన్న. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 10.